గుడ్ మార్నింగ్ మా. ప్రైజ్ ద లార్డ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని ప్రతినిత్యం మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని, మీ ఎడల దేవుడు కలిగి ఉన్న ప్రతి ప్రణాళిక ఉద్దేశాన్ని నెరవేర్పు చేయాలని ప్రతిదినం మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. బాగున్నారు కదా? ప్రతి ఉదయము మిమ్మల్ని అందరినీ ఇలా కలుసుకోవటానికి దేవుడు నాకు ఇచ్చిన కృపను, ధన్యతను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఈరోజు మరి యొక్క మాట తీసుకొని మీ అందరి ఎదుటికి వచ్చి ఉన్నాను. ఈరోజు దేవుని యొక్క మాట 118వ దావీదు కీర్తన 8వ వచనం. మనుష్యులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఈరోజు దేవుని యొక్క మాట 118వ దావీదు కీర్తన 8వ వచనం. మనుష్యులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ప్రియ విశ్వాసి, ప్రియ దేవుని బిడ్డ, ఎంత చక్కటి మాట దేవుడిచ్చాడు కదా. ఇందులో దేవుడు గద్దిస్తున్నాడు, అలానే ప్రేమిస్తున్నాడు. గద్దించటం ఏంటి? మనుష్యులు చాలాసార్లు మనము మనుషుల్ని నమ్ముకుంటాం కదా. మనిషిని నమ్ముతాం, మనం మనిషి యొక్క మాటను నమ్ముతాం. మనిషి మాటను నమ్మి మనిషిని నమ్మినప్పుడు మన జీవితంలో ఏ ఆశీర్వాదాన్ని మనం చూడలేం. కానీ మనిషిని నమ్మకుండా దేవుణ్ణి నమ్మినప్పుడు మేలు చూస్తాం. దేవుణ్ణి నమ్మినప్పుడు మనము కార్యాన్ని జరిగించబడుతూ ఉంటాం. దేవుణ్ణి నమ్మినప్పుడు అద్భుతమైనటువంటి కార్యము దేవుడు మన ఎడల ఆయన చేసి చూపించేటువంటి దేవాది దేవుడై ఉంటూ ఉన్నాడు. దేవుడు మనల్ని బలపరుస్తూ ఉంటాడు. రాజులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలని మరి కింద రాయబడి ఉంటూ ఉన్నది. నిజమే, అధికారులను, మనుష్యులను చాలాసార్లు మనము నమ్ముతూ ఉంటాం. మనకి ఏదైనా కావాలనుకోండి, ఏదైనా అవసరమైందనుకో, లేకపోతే ఏదైనా మన జీవితంలో సహాయం కావాలంటే మొదటిగా మనకి ఎవరు గుర్తొస్తారు? ఏ మనిషి దగ్గరికి వెళ్తే కార్యం జరుగుతుందో, లేకపోతే ఎవరికి దగ్గరికి వెళ్తే కార్యం జరుగుతుందో, లేకపోతే ఏ రాజకీయ నాయకుడో, లేకపోతే ఇంకేదైనా సంథింగ్ వారి దగ్గరికి, పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్తే మా పని జరుగుతుందేమో అని మనం అనుకుంటూ ఉంటాం కదా. మొదటి ఆలోచన అదే వస్తుంది మన జీవితంలో. కానీ దానికంటే మొదటిగా మనం దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు దేవుడు మనకి జ్ఞానం ఇస్తాడు. దేవుణ్ణి మనం ఆశ్రయించినప్పుడు దేవుడు మనకి తెలివిని, వివేచనిస్తాడు. దేవుణ్ణి మనం ఆశ్రయించినప్పుడు దేవుడు అద్భుతమైనటువంటి కార్యం మన జీవితంలో జరిగిస్తూ ఉంటాడు. మనము దేవుణ్ణి నమ్మాలి, దేవుణ్ణి ఆశ్రయించాలి. దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు, దేవుణ్ణి నమ్మినప్పుడు అద్భుతమైనటువంటి కార్యము దేవుడు మన జీవితంలో జరిగిస్తూ ఉంటాడు. ఈరోజు నువ్వు ఎవరిని నమ్ముతూ ఉన్నావు? ఎవరిని ఆశ్రయిస్తున్నావు? దేవుడు నీకు ఒక ప్రశ్న వేస్తున్నాడు. నువ్వు మనుషుల్ని నమ్మి నష్టపోయావా? అధికారుల్ని నమ్మి నష్టపోయావా? నీ జీవితంలో నీ పని అవ్వలేదా? ఏ పని నిమిత్తమైతే నువ్వు నిలబడి ఉన్నావు, ఆ పనిని నువ్వు జరిగించలేకుండా ఉంటూ ఉన్నావా? ఆ పని నీ జీవితంలో జరగట్లేదా? అదంతా పక్కన పెట్టి ఈరోజు దేవుణ్ణి నమ్ము. దేవుడిని నువ్వు నమ్మినప్పుడు దేవుడు అద్భుతమైన కార్యం నీ జీవితంలో జరిగిస్తాడు. దేవుడిని నమ్మినప్పుడు దేవుడు గొప్ప సూచక క్రియ నీ జీవితంలో ఆయన చేసి నిన్ను ఆశీర్వదిస్తాడు. నీకు ఏది కావాలన్నా దేవుణ్ణి ఆశ్రయించు, దేవుణ్ణి నమ్ము, దేవుణ్ణి విశ్వసించు, దేవుడు నీ యొక్క కార్యాన్ని జరిగిస్తాడు. అలాంటి కృప, మహిమ, దీవెన దేవుడు మీ అందరికీ, మనందరికీ దయచేయునుగాక. ప్రార్థించుకుందామా? ప్రభువా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. యేసయ్యా, ఉదయకాల సమయంలో నీ వైపు మేము చూస్తూ ఉన్నాం. నీ సన్నిధిని, ప్రసన్నతను మాపై ఉంచండి. మనుషులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించటం మేలన్నో, రాజులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించటం మేలన్నో. నిజమే నాయన, మేము చాలాసార్లు మాకు ఏదైనా శ్రమ వచ్చినప్పుడు, అవసరత వచ్చినప్పుడు, అక్కరొచ్చినప్పుడు మనిషి వైపు చూస్తాం, లేదా అధికారుల వైపు చూస్తాం. కానీ నాయన, దాన్ని పక్కన పెట్టి నాయన నీ వైపు మేము చూసినప్పుడు మేము గొప్ప ఆశీర్వాదాలు పొందుకుంటాం. నాయన, నీ బిడ్డలు ఏ అవసరతలో ఉన్నారో, ఏ అక్కరలో ఉన్నారో, ఏ కార్యం వారి జీవితంలో జరగాలో యేసు నీ నామమున అది వారి జీవితంలో జరిగించి నీవే మహిమ తెచ్చుకొని దీవించమని మా ప్రభువును, ప్రియ రక్షకుడినైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున బిడ్డలందరినీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. మా అందరికీ దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్.